భారత్ అనే పేరుతో కూడా నిత్యం అటు 34 వార్డులు కూడా తిరుగుతూ ఈరోజు శుభ్రంగా నర్సరావుపేట ఉందంటే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కోడెల స్టేడియంలో పూర్తి స్థాయిలో మరి 5 ఏళ్ల పాటు విధ్వంసానికి గురైనటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాకర్స్కి కానీ అదేవిధంగా అటు స్పోర్ట్స్ సంబంధించి కూడా ఒక ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే గత 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడ అభివృద్ధి లేదని మీరే చెప్తున్నారు. ఎక్కడ వాకర్స్కి కూడా కనీసం గడ్డి తీసినటువంటి సందర్భాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఒక స్పెషల్ డ్రైవ్ స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు కోడెల స్టేడియం బాగు చేయటం ఎలా చూస్తున్నారు? అంటే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మరి ఈ స్టేడియాన్ని దాదాపు 2-3 సార్లు కూడా బాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు మరి సుబ్రాయ గుప్తా గారు కానీ, కపిల విజయ్ కుమార్ గారు కానీ, మరి రాయల్ శ్రీనివాస్ గారి ఇట్లా ఇక్కడున్న వార్డులో నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ బండ్ల రామచంద్ర కానీ, మరి సత్యం గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో డాక్టర్ కోడెల గారి దగ్గరుండి ఈ స్టేడియం కట్టించారో దాదాపు 26 ఎకరాలు ఎంతో మరి ఇంటర్నేషనల్ స్టేడియం లాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. కబడ్డీ పోటీలు కానీ, వాలీబాల్ పోటీలు కానీ, క్రికెట్ కానీ, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టు ఉంది, టెన్నిస్ కోర్టు ఉంది. వీటన్నిటి కూడా మరి 5 ఏళ్లుగా పాడైపోయినాయి. ఏదైనా కానీ గతం కంటే కూడా ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి, ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ, అదే P4 కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి ఆలోచనతో మళ్ళీ వాళ్ళ 3వసారి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి చుట్టూ ఉన్న గడ్డి మొత్తాన్ని కూడా రోటావైడర్ తోటి తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న మరి వాకర్స్కి దాదాపు 2000 నుంచి 3000 మంది రెగ్యులర్గా వస్తారు. వాళ్ళందరికీ కూడా సదుపాయాలు కలిగజేస్తూ తాగునీరు అందిస్తాము. అదేవిధంగా వాష్రూమ్స్ కూడా మరి అప్గ్రేడ్ చేసి మరి వాకర్స్కి అందిస్తామని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మీద ఆధారపడేదానికంటే కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి పదంగా ఏదైతే టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి దీన్ని కట్టించారో, కోడెల గారి ఆశయ మేరకు దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కూడా చూసాము, గత 2014-2019 వరకు కూడా ఇదే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో P4 కార్యక్రమానికి అభివృద్ధి చేసేందుకు దాతలు ఎంతవరకు ముందుకు వస్తున్నారు? అంటే P4 కార్యక్రమం అంటే జనరల్గా స్వచ్ఛందంగా మన నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ P4 కార్యక్రమం అనేది ఇంతకుముందు కూడా ఉంది. మరలా చంద్రబాబు నాయుడు గారు మరి నగరంలో ఉన్న మరి వ్యాపారస్తుల దగ్గర కానీ, అదేవిధంగా కాలేజీ యాజమాన్య దగ్గర కానీ వాళ్ళతో మమైకమై ఈ P4 కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే అభివృద్ధి కావాలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందరం కూడా కలిసికట్టుగా మరి దగ్గరుండి నిధులు ఏర్పాటు చేసుకొని వీటిని అప్గ్రేడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడకుండా మనం అందరం కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఎవరైతే ఆర్థిక పరంగా మరి పైకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి, మరి పేద ప్రజలకు అండగా ఉండి వాళ్ళని పైకి తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. అంటే ఎన్నడూ లేని విధంగా, ఏ నియోజకవర్గం లేని విధంగా కూడా ఎమ్మెల్యే పదవి చేపట్టిన దగ్గర నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో అన్ని వార్డులు కూడా మీరే చీపిరి బట్టి శుభ్రం చేస్తూ కూడా మిగతా వారందరినీ కూడా కదిలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతవరకు వెళ్ళింది? మీరు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి వాదన వినపడుతుందంటే ఏం చెప్తారు? జనరల్గా ఏంటంటే మన అరవింద్ బాబు జనరల్గా రైతు బిడ్డగా నేను చదువుకున్నాను, MBBS చదివాను, డాక్టర్ అయ్యాను, ప్రజలకు సేవ చేశాను. చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చారు. ఒక సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2019లో ఓడిపోయినా మళ్ళీ 2024 గెలిచాను. గెలిచినందుకు మరి ప్రజల ఆశీస్సులు, దీవెనలతో నేను గెలవడం జరిగింది. అందువల్ల ప్రజల్లో ఉండాలి, ఎప్పుడు ఒక సామాన్యమైన కార్యకర్తలాగా పనిచేయాలి. ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు కూడా నన్ను అభిమానిస్తారు. మరి ఎమ్మెల్యే గారితో పాటు మనం పనిచేద్దామని ఎప్పుడు కూడా వాళ్ళు ఆదమర్చకుండా ఏ కార్యక్రమాన్ని చేపట్టిన సంతోషంగా ముందుకు వస్తుంటారు. మరి ఇటువంటి కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పదు, నాకు ఎవరో ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. రోల్ మోడల్గా పనిచేద్దాం. నాకు రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారిలాగానే మనం పనిచేయాలి. మనం పనిచేస్తే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తారు. నేను పనిచేస్తే కార్యకర్తలు పనిచేస్తారు. తప్పనిసరిగా చీపురు పట్టుకోవాలి, పార పట్టుకోవాల్సిందే. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ప్రజల్లో కూడా మా ఎమ్మెల్యే కూడా ఒక సామాన్యమైన కార్యకర్తగా పనిచేస్తున్నాడు. మా ఎమ్మెల్యే అంటే అభిమానం ఉంటుంది వాళ్ళకి. ఎమ్మెల్యే దగ్గరికి చొరవగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మరి నా గురించి తెలుసు వాళ్ళకి. అందువల్ల మా ఎమ్మెల్యేతో మేము కలిసి ప్రయాణం చేయాలి. ఆయన ఏ పని చేస్తే దానికి మద్దతుగా మనం ఉండాలని మరి వాళ్ళ అన్ని వార్డు నుంచి కూడా కొన్ని వందల మంది జనాలు వచ్చారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఏ కార్యక్రమాన్నైనా మనం చేయొచ్చు.
దీన్ని మరి ప్రజల్లో తీసుకెళ్ళాము, ప్రజలు కూడా నేర్చుకున్నారు. ఇవాళ ఎవరి వార్డులో వాళ్ళే పారిశుద్ధ్య కార్యక్రమం వాళ్ళే చేయిస్తున్నారు నాయకులందరూ. మరి ఈ కార్యక్రమాలను అందరూ ప్రజలకు అలవాటు చేయాలి. దాంతోపాటు నేను కూడా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తాను. మరి పెద్దలు, మరి మన నర్సరావుపేట పట్టణ పెద్దలు ఇద్దరు ఆర్యవైశ్య ప్రముఖులు, వారు కూడా మరి కష్టం అనుకోకుండా మాతో పాటు రావడం జరిగింది. మరి వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కాలేజీ యాజమాన్యం కానీ మరి కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా సంతోషంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే గత 5 ఏళ్ళు అభివృద్ధి పూర్తిగా కూడా అటకెక్కినటువంటి నేపథ్యంలో కోడెల ఆ చిరకాల కోరిక, ఎందుకంటే కోడెల స్టేడియం అంటే నరసరావుపేటలో గుర్తొచ్చేది కూడా స్పోర్ట్స్ కానీ అదేవిధంగా వాకింగ్ టాకర్స్ వచ్చేటువంటి ప్రజలకు కూడా నిత్యం అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కూడా అభివృద్ధి చేసేందుకు కూడా ఎమ్మెల్యే నడుం బిగించినటువంటి పరిస్థితి కనపడుతుంది.